ఇది మాత్రమే చేయగలని తండ్రి ప్రభావానికి వందనాలు నా తండ్రి అడిరోజు నా ప్రభా ఇప్పుడు నా తండ్రి మీరు జత చేయబెట్టున్నారు తండ్రి ఈ వివాహ కార్యక్రమంలో నా తండ్రి మీరు జరిగిస్తున్నారు ఈ వివాహ ఆయన లోక కొరతలు మీరు చేసుకుని నా తండ్రి ప్రభావ మీరు ఆశించినందుకు మీరు నాయన ఈ వివాహ కార్యక్రమంలో మీరు జరిగిస్తున్నారు నూతన విధులను జీవించి మీరు మహిళ పొందమని ఏసుక్రీస్తుమైన నామముతో ప్రార్థన చేసుకొని ఊరుకుంటున్నాము తండ్రి. దైవ నియమంతో కూడినది. దేవుని యొక్క నియమం లేకపోతే ఈ ఇరువురు జంటలు మనం ఇలాగా చూడం. దేవుని యొక్క నియమం ప్రకారం అందుకే ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నియమంతో కూడినది కాబట్టి, దైవ నియమంతో కూడినది కాబట్టి అందుకే వివాహం కూడా దైవ చిత్తానుసారంగా జరుగుతుంది. మన ఉద్దేశాల ప్రకారం మన ఇష్టాల ప్రకారం ఎప్పటికీ జరగదు. దేవుడు అనాది సంకల్పంలోండి గట్టిది కదా, కాలి ఎముకలోండి ఎందుకు తీయలేదు అని వాదన చేశాడు. అలాగే తల ఎముక గట్టిది కదా, తల ఎముకలోండి ఎందుకు తీయలేదు, ప్రక్కటి ఎముకలోండి దేవుడు ఎందుకో చేశాడని ఒక వాదన చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఎలాగా జరిపించాడో చక్కగా వివరించాడు. దేవుడిని యెహోవా స్త్రీని ఆ యొక్క పురుషుని యొక్క కాలి ఎముకలో తీస్తే ఇదిగో వారి ఒకరికొకరు సమానంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన కార్యం దైవ చిత్తమైందని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇరువురు కూడా ఒక సమపాలికలుగా సమభాగంగా నా శరీరంలో నా శరీరం, నా ఎముకలో ఒక ఎముక అన్నట్టుగా ఇరువురు కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం ఆ పురుషులతో జ్ఞాపకం చేశాడు. ఏమని యొక్క మీ శరీరాన్ని మీరు ఎలాగా ప్రేమించుకుంటారో, మీ శరీరాన్ని ఎలాగా కాపాడుకుంటారో, మీ శరీరాన్ని ఏ విధంగా అందంగా అలంకరించుకుంటారో మీ భార్యను ప్రేమించుడి. అంటే శరీరంలో ఎముకలో తీయబడేది కాదు. కాబట్టి నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటాడో అదే విధంగా పురుషుడు స్త్రీని ప్రేమించాలని జ్ఞాపకం చేశాడు. ఇరువురికి వారి జీవితాల్లో లోబడటం అనేది గుణవతి అయిన భార్య అతి ముత్యముల కంటే అమూల్యమైనది ఇంకా కనపడుతుంది పేతురు పత్రికలో. కాబట్టి ఆమె మహారాణిగా పేరు పొందిందంటే అన్ని విషయాల్లో అనేక అబ్రహాముకు విధేయురాలుగా కనపడేట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువులందరూ ప్రియుల అలాగే ఇక అబ్రహాము ఎలాగా సారాన్ని ప్రేమించాడో అలాగా ఈ పురుషుడు ప్రేమించే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇరువురికి నేను ఇచ్చే హెచ్చరికలు ఎక్కువగా చెప్తూ మీకు సమయం కాదు, కానీ ఇరువురికి ఇచ్చే హెచ్చరికలు ఆయన త్రోవను నడుచుకోవాలంటే ఇరువురు ఒకరికొకరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇరువురు ఒకరికొకరు కష్ట నష్టాలు పంచుకోవాలి. ఇరువురు ఒకరి దుఃఖాలు ఒకరు పంచుకోవాలి. ఇక అలాగా పంచుకున్న భర్తకు లోపడే వారిగా ఉంటారు. దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుటుంబం ఆశీర్వాదం. మా దగ్గర సండే స్కూల్లో అప్పటి నుంచి ఈ విధంగా ఎదిగారు. కాబట్టి చర్చి పక్కనే వారి కుటుంబం, వారి తండ్రి గారు వారి తల్లి గారు చాలా ప్రార్థన ఆశ కలిగిన వారు కమలమ్మ గారైతే. కాబట్టి ప్రభువునందు ప్రియుల ఇంకా కుటుంబంలో దేవుడిగా తల్లి పట్ల ఆ యొక్క అన్ని విషయాల్లో సన్మానించే వాడిగా ఉన్నారు. దేవుడు ఎలా ఉండాలి విధేయత చూపించాలి. పురుషునికి లోబడట్టుగా అతను ప్రేమిస్తూ అతను అత్తుకునే వారిగా దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవునికి ప్రార్థన చేసుకోవటం, దైవజనులను ఆహ్వానించుకొని ఇరువురు కలిసి ప్రార్థన చేసుకోవటం మీ జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఇంకా యేసయ్య ప్రభువు మీరు నమ్మకపోతే దినాలు బహు భయంకరమైన దినాలు. కుటుంబ వ్యవస్థ ఆటలేదంటే దేవుని యందు భయము భక్తి లేకపోవటమే. కుటుంబ వ్యవస్థ దేవుని యందు నమ్మిక ఇచ్చి ఆయన కృపలో ఎదగాలని ప్రభువు గారు ప్రార్థన చేస్తారు. చక్కని వర్తమానము దేవదాసుల ద్వారా ఎదుర్కొచ్చినందుకు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా ఈ సమయంలో
నూతన దంపతులు వధువులను ఆశీర్వదించండి, బలపరిచి నైనాతో పాటు పాద సన్నిధిలో నిలబెట్టడానికి కేవలం సంవత్సరం చెల్లించుకుంటున్నాం. ఆనాడు కానాను వివాహంలో ఏ విధంగా అద్భుత కార్యం చేశావు, అదే విధంగా ప్రభు ఈ కార్యమును కూడా అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము చేసే భాగ్యము దయచేసి చెప్పబడిన వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆశీర్వదించండి, బలపరచండి. వచ్చిన బంధువులను ఒక్క సంబంధికులు ప్రతి ఒక్కరిని తోడగా ఉండి మీకు పరిశుద్ధాత్మక నింపి ముందున్న కార్యక్రమాన్ని నీవే అధ్యక్షుడమై నడిపించే భాగ్యము దయచేస్తామని మా ప్రభుత్వ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వేదిక దగ్గరికి రావాలని కుటుంబ పక్షాన మరోసారి మీకు మనం చేస్తున్నాం. అయ్యా నీ పేరు స్తోత్రాలు. మన ఎదుట సునీల్ కుమార్ సుకన్య, ఇది దేవుని మందిరము, దేవుని సన్నిధిలో వివాహము జరగకూడదు అన్న ఏమైనా ఉన్నాయా కదా, అట్లా ఆక్షేపణలు ఇప్పుడే ఈ సభ ఎదుట దేవుని సన్నిధిలో నిలిచిన పక్షాన చూపించాలని మనం చేస్తున్నాం. ఏ ఆక్షేపణ తెలియపరిచారు సునీల్ కుమార్ సుకన్య పక్షాన మీరు మౌనం వహించాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించింది కాక. అలాగే ఏమి లేవు. అమ్మా సుకన్య, సునీల్ కుమార్ను వివాహం చేసుకుంటే ఏమైనా ఆక్షేపణలేమా? దేవునికి స్తోత్రాలు. సంఘము ఏ ఆక్షేపణలు లేవని తెలియపరిచింది. అలాగే నిల్చున్న ఈ యవనస్తుడు కూడా సునీల్ కుమార్ సుకన్య ఏ ఆక్షేపణలు లేవని తెలిపారు. తెలియజేస్తున్నాం. దేవుడు వీరిని దీవించని గాక. నేను చెప్పిన విషయాలను గమనించి నాతో చెప్పాలి. సునీల్ కుమార్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుటకు ఈ స్త్రీని అనగా సుకన్యను భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధియుద్ధులు ఈమెను కాపాడి తిరునాళ్ళక మీరిద్దరూ బ్రతుకాలం అంటే ఈమెకి అనగా సుకన్యకు భర్త ఇందువా ఇంకా నేర్చుకోలేదు. మా సుకన్య గమనించాలి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుటకు ఈ పురుషుడు అనగా సునీల్ కుమార్ నీ భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధియులు ఆరోగ్యములు ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకాలం అంతే. ఈయనకి అనగా సునీల్ కుమార్ కు భార్య ఏంటో అమ్మా? రైట్, వెరీ గుడ్. చక్కగా ఇరువురు కూడా పట్టుకో మీరు పట్టుకో. అల్లుడు సునీల్ కుమార్ను సుకన్యకు భర్తగా అప్పగిస్తున్నాను. నా కోడలు సుకన్యను సునీల్ కుమార్కు భార్యగా అప్పగిస్తున్నాను. ఏం లేవు కదా, ఏం లేదు. మీరు పట్టుకోండి, మీరు వదలండి. మీరు పట్టుకోండి. అదే చెప్తున్నాడు మా ఇప్పుడు పెరిగా మొదలుకొని దేవుని నిర్ణయం చొప్పున దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై ఏమైనా భార్యను గాను చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. ఎవరి ఎదుటయ్యా?
దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట. ఏం చేశావు? ఎంతకాలము? జీవితకాలం ప్రమాణం చేశావు. ఇంకా నేను సుకుమారన్ నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడికైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా ప్రియమైన భర్తను గాను చేసుకొనుచున్నాను. ఈ చెప్పున జరిగింతనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. ఎవరి ఎదుటమ్మా? ఇంకా ఎవరున్నారు నీ ఎదుట? నా ప్రియమైన భర్త ఎదుట. భర్తేనా? ఏం పేరు? సునీల్ కుమార్. ఏం చేసావమ్మా? ఎంతకాలము? కొంచెం చింతలు పంచండి. మీ దగ్గరికి ఈ నూతన వధువులు వస్తారు. అప్పుడు లేచి మీరు అక్కడ వారిని ఆశీర్వదించాలని కూడా మనం చేసుకుంటున్నాం. పాఠంగా మీ దగ్గరికి ఈ నూతన వధువులు వస్తారు. అప్పటి వరకు వారిని నిత్యము దేవుడు ఆశీర్వదించాలని స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఇదిగో నీ కృప కొరకు కనిపిస్తున్న ఈ యవనస్తుని బట్టి స్తోత్రాలు. నేను చేసిన ఈ నూతన కార్యాన్ని బట్టి కొన్నాను. ఆయన వేరువేరుగా ఉన్న వీరి జీవితాల్లో వారి ప్రమాణాలు ఈ లోకంలో జీవించేంత ఎందుకు భయభక్తులు కలిగి సాగుతూ కూడా చూపండి. మా దేశ సాంప్రదాయ ప్రకారం ఈ బంగారు మంగళసూత్రం ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభావ. 25గా మేము చూస్తున్నాం. ఇప్పుడు స్థిరపరచండి. ఈ పరిశుద్ధాత్మ నూతన కార్యాలు ఈ బిడలేరలా మీరు జరిగించమని సరే సరే చూపి చూడు. పెద్దలందరికీ మంగళసూత్రము కట్టుటకు సెలవేనా? అమ్మలకు, చిన్నయ్యకు, పెదానకు, మామూలకు, ఇక్కడ వచ్చిన బంధుమిత్రులకు మంగళసూత్రం కట్టడం సెలవేనా? మంగళసూత్రంతో నిన్ను భార్యగాను నాలో హక్కుదారిగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి ప్రార్థన చేసుకుందాం. ప్రేమను కూడా మా ప్రియ పరలోక తండ్రి మగరాడు స్తోత్రాలు ఆయన. మీ ప్రియ కుమారుడు మా ప్రభువులు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ మధ్యాహ్నం మీకు వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాం. దేవా వివాహముల బిడ్డతో నడిపించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాం. కైవస్తున్న ఈ బిడ్డలు తండ్రి భార్య భర్తలుగా మీరు ఇష్టపరిచినందుకై మీకు వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమం నిరామణ మార్గం మీరు తగ్గించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాం. మిగిలిన కార్యక్రమాన్ని దేవ మీరే నడిపించమని సహాయం చేయమని, ఈ కార్యక్రమంలో పాల్గొంపులు పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఏ నూతన దంపతులకు చుట్టుకున్న కుటుంబానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము తోడైనే నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది